అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి హిందూ పంచాంగం ప్రకారం శుక్రవారం 15/11/2024 ఉదయం 6:19 ప్రారంభమై మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 2:58 పూర్తవుతుంది. కార్తీక పౌర్ణమి రోజున చంద్రోదయం సాయంకాలం 4:51 ప్రారంభమై చందమామ నిండుగా అందంగా మనకి కనిపిస్తాడు. చంద్రుడు తమోగుణాన్ని హరిస్తాడు. అందువల్లనే శివుడు తన తలపై చంద్రుణ్ణి ధరించాడు. ఓం అందరికీ నమస్కారం. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే హిందూ పంచాంగం కార్తీక మాసంలో శుక్లపక్షంలో శుక్రవారం పౌర్ణమి తేదీ కలిగిన 15వ రోజు 2024 కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఇందులో భాగంగా మహన్యాసపూర్వ రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే 1 జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ లేక దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకుంటారు ప్రజలు. 1000 ఏళ్ల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని ఒక నమ్మకం. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామునే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవదేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాదికి 365 ఒత్తులు. కొందరు దీపాలను అడిదొన్నిపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఈ వేల్లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పం, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం ఆచారం. ఇంకా దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే 3,000,000 దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, ముక్తి పరలోకంలో లభిస్తాయని ఆశిస్తారు. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న రోజునే కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన్ని నోములు వచ్చుకునే ఎంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రి పండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తరలుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని చెబుతారు. అది ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలో కేదారేశ్వర వ్రతంలో చాలా వివరంగా ఉంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్దివ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే. ఓం నమ శివాయ. భక్తజన రక్షక పాహిమాం పాహిమాం అంటూ
ముక్కంటిని శుతించుకుని కేదారేశ్వర వ్రతాన్ని ప్రారంభించాలి. ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది. శివ విష్ణు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధుల్లోనూ, ప్రమిదల్లోనూ, ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగిస్తారు. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో, అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీస్తారు. ఆడిదనుల్లో వెలిగించే దీపాలు వెలిగించి చెరువుల్లో, నదుల్లో, జనవరుల్లో విడిచిపెడతారు. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యం తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుందని, తద్వారా ఆరోగ్యం చేకూరుతుందని ఓ నమ్మకం. త్రిపుర పౌర్ణమి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. తారకాసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పురాలను వరంగా పొందారు. ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద, విల్లు కాని విల్లుతో, నారి కాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సడలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. బ్రహ్మకు ఇవ్వక తప్పలేదు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటినీ అల్లకల్లోలం సృష్టించారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణు దగ్గరికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలందరూ సహకరిస్తే నేను ఈ పని చేయగలను అన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా మారింది. ఆదిశేషువు అల్లెతాడుగా మారాడు. మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను 3 పట్టణాలకు యజమానులైన రాక్షసులను సంహరించాడని, అందువల్లే ఈ పేరు వచ్చిందని పురాణ కథనం. ఈరోజు ప్రత్యేకంగా చేయవలసినవి ఏంటంటే దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామదానం, దీపోత్సవ నిర్వహణ చేస్తే ఈరోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తారు అని కార్తీక పురాణంలో పేర్కొనబడింది. కాబట్టి ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు హరిహరులను సేవించి వారి కరుణా కటాక్షాలు పొందాలని ఆశిస్తూ, మరి దేవుని వద్ద దీపం వెలిగించేటప్పుడు ఈ స్తోత్రం చదవండి. దీపో జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. దీని భావం దీపం జ్యోతిస్వరూపమైనది, అదే పరబ్రహ్మం. దీపం చీకటిని పారద్రోలుతుంది. ఈ దీపం వల్లే సర్వకార్యాలు సుగమవుతున్నాయి. అటువంటి సంధ్యాదీపమా నీకు నమస్కారం అని. దీపం సర్వవేళల ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని పెద్దలు అంటుంటారు. అజ్ఞానం అంటే చీకటి, జ్ఞానం అంటే వెలుతురు. మనసులోని అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని సర్వత్రా ప్రసరింపజేసే పరమాత్మ స్వరూపమే దీపమని పెద్దలు చెబుతున్నారు.